Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టాం వీడియోస్ తీయడం. మొన్న చూపించాను ఆల్రెడీ రెనోవేషన్స్ చేస్తున్నాము. రెనోవేషన్స్ అంటే పెద్ద పెద్దవి కాదు కానీ కొన్ని రీలొకేషన్స్ తర్వాత ఇగో ఇప్పుడు మీరు వెనకాల చూస్తుంటే ఈ పందిరంతా ఇది ఒకప్పుడు మనం ప్యాషన్ ఫ్రూట్తో ఇదంతా ఫుల్గా నిండిపోయింది. పెద్ద సినిమా సెటప్ లాగా అన్ని ఫ్రూట్స్ వచ్చి సో ఇప్పుడు ఆ సీజన్ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ యాక్షన్లో ఇగో ఇప్పుడు మీరు ఇక్కడ కింద చూస్తే ఇదంతా ఈ కట్ చేసి పెట్టిందే సగంలో ఉంది. ఇది ఒక రోజుతో కాదు, చూడటానికి చిన్న పందిలా ఉంటుంది కానీ చాలా టైం పడుతుంది. మీకు అంతకుముందు చెప్పాను కదా, ఈ ప్యాషన్ ఫ్రూట్కి ఉండే స్ట్రింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఇట్లా ప్రతి ఒక్క దానికి చుట్టేసుకొని అవన్నీ చిన్న చిన్నది కట్ చేసుకుంటే తప్ప రాదు. అండ్ ఇంకొక పర్పస్ కూడా ఏంటంటే దీన్ని మనం ఎట్లాగో పాడేయం కదా, ఇది తీసుకొచ్చి డెఫినెట్గా మనం మళ్ళీ కంపోస్ట్గా వాడతాం. సో అట్లా వాడేటప్పుడు ఇవన్నీ కొంచెం సాధ్యమైనంత వరకు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే వీటిని మళ్ళీ మనం ఈ కుండీలో కొత్త వాటిలో మనం ఏదైనా రీపాట్ చేసినప్పుడు కానీ కొత్త కుండీలు పెట్టుకునేటప్పుడు కానీ వీటిని మనం అందులో వాడుకుంటాం. సో ఆ పర్పస్ కోసం మనం దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కొత్తవి మనకు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఒకటి ఇక్కడ దొండ వస్తుంది, ఆల్రెడీ మనం అంతకుముందు చూసాం. ఈ దొండ కూడా మనకి పెన్సిల్ దొండ కంటిన్యూస్గా ఇట్లా ఒక స్ట్రింగ్ ఉంటే దానికి తోరణంలాగా అన్ని దొండగా వస్తాయి. అట్లాగే మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది, మీరు అక్కడ వెనకాల చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇటు పక్క నుంచి చిక్కుడు వస్తుంది, ఇక్కడ ఇంకొక చిక్కుడు ఉంది. సో వీటన్నిటికీ మళ్ళీ ప్రాపర్గా పందిరేస్తే ఇప్పుడు ఈ ప్యాషన్ ఫ్రూట్ ఉన్న ప్లేస్లో ఈ చిక్కుళ్ళు వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి ఈ పాతవన్నీ కట్ చేసుకొని ఇవి ఉన్న వాటిని తీసేసి ఇవి ఇలాంటి బ్లాక్ వైర్ ఒకటి దొరుకుతుంది. ఇది సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది మనకి కట్టుకోవడానికి. ఈ బ్లాక్ పైన కవర్ ఉంటుంది, లోపల ఈ జియా వైర్ లాంటి తీగ ఉంటుంది. దీంతో అయితే మనకి చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది పందిరి. అది చూసుకొని కొంచెం మధ్య మధ్యలో కొబ్బరి తాళ్ళు కూడా కడితే ఇవి స్ట్రింగ్స్ దానికి చుట్టుకోవడానికి మొక్కలకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీనికి అది చుట్టడం అంటే జారిపోతుంది, వాటికి కొబ్బరి తాళ్ళు అయితే బాగా పట్టుకుంటాయి. సో అది ఇవాళ మన టాపిక్. లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్షన్.
సో ఇదండి, ఇట్లా మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత ఇవి చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని మనం కంపోస్ట్లో వాడుకోవాలని. సో ఓవరాల్గా ఇది చూడటానికి ఇంత పెద్ద గంపలాగా ఉంటుంది, కానీ మనకి తొందరగా ఇన్నే కంపోస్ట్ అయిపోతుంది, బాగా ఎండిపోయి ఉంది కాబట్టి. ఇలా ఇవన్నీ తీసుకొచ్చి ఒకచోట పెట్టేసుకొని, ఇది జనరల్గా అంటే మనకి కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడు లైట్ వెయిట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంపోస్ట్ అవుతుంది, మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది పరిస్థితి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పైన ఎక్కడెక్కడైతే సపోర్ట్స్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ దగ్గర ఇందాక నేను చూపించిన ఈ బ్లాక్ వైర్తో మనం వీటిని చక్కగా ఒక పందిరిలాగా వేసుకుంటే, ఆ పందిరి 6 feet కంటే కొంచెం పైనకు ఉండేటట్టు 6.5 అట్లా ఫీట్ అట్లా పెట్టుకుంటే మనకి కిందకి కాయలు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఈజీగా ఉంటుంది మనం మూవ్ చేసినా కూడా. ఇప్పుడు ఇందాక చూస్తే మనకి ఇవి చూసాం కదా, ఇవి సపోర్ట్ పెట్టాము, అప్పుడు ఇలాంటివి కొంచెం ఎక్కువ కాలం రావు. ఇప్పుడు ఇది ఆల్రెడీ చూడండి, ఇది పరిస్థితి ఇట్లా అయిపోయింది కాబట్టి దీనికి సపోర్ట్ ఎక్కువ ఉండదు. ఇలా పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తది కట్టామనుకోండి, 4 రోజులు పోగానే చెట్టు బరువు ఎక్కి కాయలు రాగానే ఇది ఇట్లా ఇరిగిపోతుంది. అందుకని ఇవి ముందు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ సెటప్ అంతా నేను మళ్ళీ మీకు ఫ్రెష్గా పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, ఇక్కడ దొండ ఉంది, దీనికి ఆల్రెడీ మీరు ఇక్కడ పిందెలు చూడొచ్చు, ఇవి వచ్చేసినాయి. అక్కడే అటు నుంచి చిక్కుడు వస్తుంది, ఆ కార్నర్ నుంచి. చిక్కుడు కూడా మీకు గుర్తుంటే మనం స్టార్టింగ్లో చేసే మన దగ్గర వచ్చేది కదా లాంగ్ బీన్స్ చిక్కుడు అని. ఇవి పొడుగువి, మామూలు మన ఇండియన్ లాంగ్ బీన్స్ అంటారు ఇవి. ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొకటి ఉంది, ఇది చూడండి, ఇది యాక్చువల్ లాంగ్ అంటే లాంగ్ బీన్స్, ఇవి పొడుగువి. ఇది ఆల్రెడీ వస్తుంది, ఈ పైన అంతా బాగలేదు కాబట్టి ఇది పైకి పెరగడానికి పాపం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు దీనికి కూడా ప్రాపర్గా మనం వైర్లేసి పైనకి పందిరికి అందిస్తే చక్కగా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక చిక్కుడు ఉంది, ఇది దీంట్లో మనకి బేసిక్గా లాంగ్ బీన్స్, నార్మల్ ఇండియన్ బీన్స్ ఒకటి, తర్వాత కణుపు చిక్కుడు ఒకటి, ఇవన్నీ ఇట్లా 2-3 రకాల వెరైటీలు కానీ కలిసి ఉన్నాయి. అండ్ దొండ ఉంది. ఇక్కడ ఉంటాయి కాకుండా అటు చివరి కూడా ఇంకొక దొండ ఉంది, అది ఇది ఇట్లా అన్నీ కలిపి వీటన్నిటికీ కామన్ పందిరి వేసేసామంటే ఆ మూల నుంచి ఈ మూలకి మనకి బ్రహ్మాండంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇది కూడా వచ్చింది. వీటికి ఈ చిక్కుడికి మనకి ఎక్కువగా వచ్చేది పిండినల్, మనం ఎక్కువగా చూస్తాం కదా, ఈ వైట్ మొత్తం పట్టేస్తుంది, పేను బంక పడుతుంది. ఆ పేను బంకకి ఒకటే మార్గం, మీరు ఈ బూడిద. సో లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చినప్పుడు చల్లి ఉన్నాము, మీకు ఈ ఆకులు మీకు కనిపిస్తుంది, ఈవెన్ ఇక్కడ కూడా ఉంది. దీన్ని కూడా బాగా ట్రీట్ చేయాలి. లెట్ మీ షో యూ. ఇది చూడండి, ఇది బూడిద. దీనికి ఇట్లా పేను బంక వచ్చినప్పుడు మనం, ఇది స్టార్టింగ్లో ఇది చెట్టు చిక్కుడు ఇది. సో దీని దగ్గర వస్తున్నాయి, ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు పైన కనిపించేది సగం పేను బంక ఉంది, దానిపైన మీకు ఇది ఇంత బూడిద ఉంది. దీనిలో ఏంటంటే జీవామృతం మనం పలసం చేసి స్ప్రే చేస్తాము, అట్లాగే ఆ తడి మీద మనం ఇది బూడిద కనుక కొడితే దాంతో బాగానే పోతుంది. సో ఇప్పుడు వీటిని అది అయిపోయిన తర్వాత ఇవి చేసేసి ఒకసారి ప్రూన్ చేసేసి ఈ ఆకులు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చిగుళ్ళు వస్తాయి దీనికి. ఈ బూడిద ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే మనకి ఇంట్లో బాయిలర్ ఉంది, మీకు లాస్ట్ టైం చూపించినట్టున్నాను, ఈ కాపర్ బాయిలర్స్ ఉంటాయి. ఆ బాయిలర్తో మనం ఇప్పుడు ఇందాక చూపించిన ఈ బుగిలిపోయినటువంటిది ఒకటి ఉంది కదా పెద్ద బాదు, అట్లాంటివే మళ్ళీ బాయిలర్లోకి వెళ్తాయి. కంప్లీట్ రీసైకిల్. దాని మొక్క చిగురు చేసి విత్తనం దగ్గర నుంచి అయిపోయి చెట్టు పూర్తిగా బూడిద అయ్యేంత వరకు మన గార్డెన్లోనే ఉంటుంది. సో ఎక్కడి నుంచి బయట నుంచి తేవాల్సిన అవసరం లేదు, మనది ఎక్కడికి బయటికి పోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద గార్డెన్, విత్ ఇన్ ద హోమ్. కిచెన్లో వేస్ట్ అయినా పైకి రావాల్సిందే, విత్తనం బట్టి విత్తనం నుంచి అది చెట్టు అయ్యి మొక్క అయ్యి పెద్దదయ్యి అన్నీ అయిపోయి పూర్తిగా రాలిపోయేంత వరకు మనకి గార్డెన్లోనే ఉపయోగపడుతుంది. సో ప్రకృతిలో ఉంటే మనం ఎక్కడికి బయటకు వెళ్ళి ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది సో ఇన్నాళ్ళు మనం చేస్తున్నందుకు ఇట్లాంటివన్నీ మనకి ఒకటి వాడుతుంటే కొత్త కొత్త రిసోర్సెస్ మన దగ్గరే పుడుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ఇవాళ ఎపిసోడ్. నేను మళ్ళీ ఇప్పుడు పందిరి వేసేది కూడా చూపిస్తాను. సో జస్ట్ స్టే విత్ us, విల్ బిల్డ్ దిస్ హోల్ ట్రెలిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ పందిరి అంతా తీసేసాం కదా. సో ఈ తీసేసిన పందిరి తాలూకు కింద ఈ మిగిలిపోయిన ఇవన్నీ కంపోస్ట్లో వేసుకోవడానికి ఒక సైడ్కి పెట్టుకుందాము. ఇవన్నీ సైడ్కి పెట్టేసేసి ఆ తర్వాత కింద మనం ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసుకుంటే
ఈజీగా పందిరి వేసుకోవడానికి బాగుంటుంది. లెట్స్ డూ దట్. ఓకే, ఇక్కడ ఖాళీ చేసుకున్నాము. ఈ పైన మనకి ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైర్లు కొన్ని లూజ్ అయిపోయినవి అట్లాంటివి ఉన్నాయి కదా, సో అవి మనం కొన్ని టైట్ చేసుకుందాము. ఒకవేళ వైర్లు బాగాలేదు అనుకుంటే కొత్త వేసుకుందాం. ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఇది చూడండి, ఇది బాగా కిందకు వచ్చేసింది కదా, ఇట్లాంటివన్నీ కొంచెం టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కనిపించిందాక చెప్పాను చూడండి, ఈ కనిపించే ఏరియా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి 2-3 రకాల తీగలు పాకుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ మనం దేనికి దానికి ఆ ఏరియాకి బట్టి కొంచెం ఖాళీ చేసుకొని మిగతా వాటికి పాకేందుకు అవకాశం ఇవ్వాలి. సో ఈ చివరి నుంచి వద్దాం ఒకసారి. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే ఇవన్నీ జాయింట్లు ఉన్నాయి కదా, సో ఈ కొత్త తీగ దెబ్బ తినకుండా వీటిని మనం టైట్ చేసుకుందాం. ఆ తర్వాత అడిషనల్గా ఇంకెన్ని కావాలో అవి చూసి మనం కట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం ఇందాక తీసేటప్పుడు ఈ ఎండినవి కొన్ని నేను తీయలేదు, ఎందుకంటే వాటికి సపోర్ట్గా ఉండి పాకడానికి కొత్త వాటికి ఉంటుందని కొన్ని అలా ఉంచేశాను. పొరపాటున ఇది చేస్తూ ఎగ్జిస్టింగ్ తీగని కొత్త దొండ తీగని ఎక్కడ కట్ చేస్తాము, అనవసరంగా అట్లాంటి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉందని వాటిని అలా ఉంచేసాం. ఒకటి చూస్తే ఈ దొండ తీగ మనకి టబ్లోంచి వచ్చింది, ఇంకొక దొండ తీగ కింద నుంచి వచ్చింది. సో ఇవి రెండు కలిసిపోయినాయి, ఏది అనేది మనకు తెలియదు. బట్ ఇవైతే మనం టైట్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి అటువైపు ఉన్న ఆ చివర పోల్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఈ ఐరన్ పోల్స్ వేసాం. ఇది ఏవైతే దిమ్మలు ఉంటాయో ఆ దిమ్మల మధ్యలో ఐరన్ పోల్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనకి పందిరి మొత్తం వస్తుంది. ఈ బ్లాక్ ఇక్కడ మనకి రాసి ఉన్నాయి కదా, దాని ప్రకారం ఇది కొంచెం టైట్ చేసుకుందాం. ఆపేసే. ఇది టైట్ చేయడం అంటే దూరం నుంచి కూడా వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు ఫ్రేమ్లో కనపడకపోవచ్చు, కానీ ఇవి వైర్లు ఆ చివరి నుంచి ఈ చివరికి ఉన్నాయి కాబట్టి నేను అలా పెట్టి మీకు చూపిస్తాను. నేను వేరే వైపు నుంచి కూడా టైట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ ఈ అన్ని తీగలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి లూజ్గా మనం అన్నీ టైట్ చేసి పెట్టానండి. మీకు కనిపిస్తాయి. ఇటువైపు చెప్పాను కదా ఇందాక, ఇక్కడ చిక్కుడు వస్తుంది, ఇది కణుపు చిక్కుడు ఉన్నాయి. అండ్ దెన్ ఇట్లా ముందుకెళ్తే ఇక్కడ మళ్ళీ నార్మల్ చిక్కుడు ఉంది కార్నర్లో. అండ్ ఇటువైపు వస్తే ఇక్కడ దొండ ఉంది. ఈ దొండది కూడా దీని వెనకాల చెప్పాను కింద నుంచి వచ్చింది ఒకటి ఉంది, అలాగే ఈ టబ్లోంచి కూడా వచ్చింది ఉన్నాయి. ఇది ఒకటి లావు దొండ వస్తుంది, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఇట్లా కొంచెం లావు దొండది. ఇది ఆల్రెడీ పిందెలు ఉన్నాయి వీటి నిండా. అది తర్వాత ఇటు వచ్చి తర్వాత ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఈ పర్టికులర్ సెక్షన్ని ఇంకొంచెం ఈ వైర్లన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు ఒకవైపు అయింది, ఇంకా ఈ రెండో వైపు ఆ తీగలు ఇటువైపు వచ్చిన వరకు కొన్ని లాగి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఈ మిగతావన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం.
సో ఇటువైపు కూడా సెట్ చేస్తాం మనం. సో దీన్ని కొంచెం హైట్లో అయిపోయాము. ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇది కొంచెం వేరు వేరు ఏరియాస్లోకి వెళ్తుంది. వాటికి ఇక్కడ నుంచి ఈ తీగల్ని వాటికి మెయిన్గా వైర్లకు అందించేస్తే సరిపోతుంది. చిక్కుడుతో కొన్ని మెయింటెనెన్స్ టిప్స్ ఏంటంటే బేసిక్గా ఎప్పుడు మనం కాయలు అయితే కోసేస్తామో ఆ కోసిన తర్వాత ఎడ్జ్లు వస్తాయి కదా, సో అవి అక్కడి నుంచి ఇంక చిగుళ్ళు రావు, అది ముదిరిపోయి అలా ఉండిపోతుంది. సో కాయల గెల లాగా వచ్చింది కోసేయంగానే అక్కడికి అది కట్ చేయండి, ప్రూన్ చేసేయండి, మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్గా చిగుళ్ళు వచ్చి ఇంకొంచెం వస్తుంది. అండ్ జనరల్గా దీనికి వచ్చే ప్రాబ్లం వచ్చి మనకి పెయిన్ బంక. సో దానికి జీవామృతం, పంచగవ్య, నీమ్ ఆయిల్ ఇవన్నీ కూడా మనం స్ప్రే చేయొచ్చు. కంటిన్యూస్ స్ప్రే చేస్తూ ఈవెన్ ఇందాక చెప్పినట్టు బూడిద కూడా దాని మీద చల్లవచ్చు. తడి మీద బూడిద చల్లితే అది ఆగుతుంది, దాంతో తగ్గుతుంది. సో ఇవి మనకి జనరల్గా చిక్కుడుకు వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ మొన్నటి దాకా మనకి ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ అన్నీ ఫుల్గా వచ్చున్నాయి, ఇప్పుడు అది అయిపోయింది. సో దాని ప్లేస్లో దొండను 2-3 రకాలైనటువంటి చిక్కుడు అనేవి ఇప్పుడు వస్తాయి ఇక్కడ నుంచి నెక్స్ట్. సో కాబట్టి కొద్ది రోజుల్లో ఈ పందిరంతా మళ్ళీ ఫుల్గా ఈ చిక్కుడు, దొండ ఇవన్నీ పాకి వాటిల్లోంచి మనం మళ్ళీ హార్వెస్ట్లు కూడా చూద్దాం. సో అప్పటి వరకు మీరు కూడా ఇలాంటిది ఏమైనా చేస్తుంటే, మీకు ఏమైనా అనుభవాలు ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you for watching the video. See you in the next. Thank you.